ఏంది పాప గంతగా నడుస్తుంది ఎందుకు? ఆమెకు మంచిగా తీడి తలకు పోసినాయి. ఇక నిద్రకు వచ్చింది, ఏడుతుంది. ఇంత తినబెట్టి తొట్టిలో వండబెట్టినాయి. పండుకున్నది. ఏం కూర ఎక్కడదా నాకు శాతం అయితే లేదు. పొద్దుటన్న ఉన్నది అదే ఇంత పోపు చేసుకొని తిందాం. సరేగా నాకు ఒక 2 కొడుకులు తీసుకొచ్చి కొట్టిపోయి మంచిగా ఉంటుంది. అమ్మా బాబు నా బిడ్డేదే పండుకోబెట్టినే. ఏంది చెప్పకుండా వచ్చినావు? నా బిడ్డ లేకుంటే నాకు అసలు మంచిగా అనిపిద్దలేదు ఇంటికాడ. ఏది బిడ్డ? నీ బిడ్డను బంగారం చూసుకుంటా నేను మంచిగా అనిపించలేదు అంటున్నావు. అయినా కూడా నాకు పానం ఆగలేదు. పక్క పంటికి అక్కల బిడ్డ ఎడితే అమ్ములుగాడే గుర్తుకొచ్చిండు. రాత్రి పూట నా బిడ్డ పక్కన లేకపోయేసరికి ఏమో పోగొట్టుకున్నట్టు అనిపించింది. ఇంత చిన్న పిల్లకే గంతగానే పెడతావు. నీ బిడ్డను బంగారం చూసుకుంటాను బిడ్డ. అట్లా కాదు కానీ తల్లి, నేను ఎట్లా ఉన్నా నేను విడిచిపెట్టి 25 సంవత్సరాలు సాది నీ అయ్యకిచ్చి ఇప్పుడు గిన్నెలా నీ పెళ్ళయి ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఏడ్చిన నేను. ఇప్పుడు వెళ్తాందా తల్లి విలువేంది పిల్ల విలువేంది అన్నది. మీరు ఎట్లుంటారో కానీ నాకు ధైర్యం వద్దలేదు. నా బిడ్డ పక్కన లేకుంటే ఏమో పోగొట్టుకున్నట్టు అవుతుంది. ఏడో బిడ్డ ఏడో. నీ బిడ్డను తీసుకుపోదు కానీ ఏడో. కన్న పేగు బంధం అంటే గట్లే ఉంటుంది బిడ్డ. నువ్వు ఏడుస్తాం వల్ల నేను ఏడాల్సి వస్తుంది. రేపు నీ బిడ్డ పెళ్ళి అయిన తర్వాత కూడా నువ్వు కూడా మా లెక్క మర్చిపోయి ఉండాల్సిందే. ఓ అయ్యే చేతులు పెట్టేదాకా నువ్వు గట్లే నీ బిడ్డ కోసం తనలాడతావు. ఓ అయ్యే చేతులు పెట్టిన తర్వాత మా లెక్క నువ్వు కూడా మర్చిపోతావు. మీరు ఎట్లుంటారో నాకు తెలియదు కానీ నా బిడ్డ నాలుగు నా ఇంటికన్నా ఉంచుకుంటా. అల్లుడు దొరుకుతాడా బిడ్డ నీకు? మా దొరుకుతారా ఇంట్లో ఆడుకుంటా. ఊకో బిడ్డ. నా బిడ్డ ఏది పోతాను ఇంట్లో. పండుకోబెట్టినా గానీ పండుకున్నదా? మరి అన్నం తినబెట్టినావా అమ్మ? తినబెట్టి పండబెట్టిన బిడ్డ. నీ బిడ్డను బంగారం చూసుకున్నా నేను 2 రోజులు. నేను పోయిన బిడ్డను చూస్తా. లేపక బిడ్డ పండుకోబెట్టిన ఏడ్చింది వరదాకా. సరే చూసిన 2 రోజులకే బిడ్డ పానం కొట్టుకొని గంతగానం ఎడుతాను. ఇప్పుడు తెలిసింది ఒక బిడ్డకు తల్లి అయితేనే తల్లి విలువ తెలుస్తుంది ఆడపిల్లకు. సరేగానే ఈ అన్నం పోపు చేయకు. చికెన్ పట్టుకొస్తా. బిడ్డ వచ్చినాయి కదా. ఆమె తింటుందో తినదో ఇయ్యాల నాడుతా బీరకాయలని. సరే బీరకాయలు బీరకాయ కూరడు పనడు. వదినే అక్క అమ్ములుగాడు ఏమన్నా ఏడ్చిందా? ఏ లేదక్క, అత్తమ్మతోనే మంచిగా ఉన్నది. ఏ మామయ్య అప్పుడు అట్లా బయట తీసుకుపోయొచ్చిండు. అవునా? అవును కానీ మరి రోజు ఏం చేస్తాను ఇంటికాడ? ఏమున్నది అక్క గిదే పని. ఏం చేస్తాను? ఎందుకు వదినే గంత చదువుకున్నావు? ఏమైనా జాబ్ చూసుకుంటా అయిపోం కదా? చదువుకున్నా కానీ బయటికి పోయి జాబ్ చేయాలంటే మనతో ఏమవుతుంది అక్క? అక్కడ ఇంగ్లీష్ మాట్లాడు. నాకు భయం అవుతుంది. గిదినికే గింత భయపడుతున్నావు అని. ఇంగ్లీష్ రాదని వెనకాడితే ఎట్లుంటుంది చెప్పు? నాకు కూడా మొదట్లో రాకపోయేది. మా సార్ నాకు డ్యూలింగో అనే యాప్ చూపెట్టిండు. ఇది బెస్ట్ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్. ఇది ఇండియాలోనే కాదు వదినే, డ్యూలింగో అనేది వరల్డ్ మొత్తం పాపులర్. అవునా అక్క? మన ఇండియాలో ఉన్న లాంగ్వేజెసే కాకుండా ఇంటర్నేషనల్ 40+ లాంగ్వేజెస్ కూడా ఇందులో ఉన్నాయి. ఇంకా మొన్న రీసెంట్ గా January 10th రోజు తమిళ్ లాంగ్వేజ్ ని కూడా లాంచ్ చేసిర్రు. మనం ఇంకా తమిళ్ లాంగ్వేజ్ నుండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఇంకా ఈ యాప్ లోనే మన ప్రోగ్రెస్ కూడా ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ మెయింటైన్ యువర్ స్ట్రిక్స్ ఆల్సో. అవునా అక్క? ఈ యాప్ చాలా మంచిగా ఉంది. ఇంకొకటి వదినే, ఈ యాప్ లో ఉన్న ఫ్యూచర్స్ ఇంకే లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ లో ఉండవు. ఇంకా ఈ యాప్ కూడా గేమ్ లాగా డిజైన్ చేసిరు మనకి ఈజీగా అర్థం కావడానికి. ఒకవేళ నీకు ఇంగ్లీష్ వచ్చినా కూడా మన ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఇందులో ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఉంటది. అవునా? అయితే నేను కూడా నా ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ నేర్చుకుని నా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటా. ఈ యాప్ ఎట్లా యూజ్ చేయాలో నేను చూపిస్తా చూడు వదినే. మస్తు ఈజీగా ఉంటది నేర్చుకోవడానికి. అవునక్క, చాలా ఈజీగా ఉన్నది. ఏ లాంగ్వేజ్ అయినా ఈజీగా వస్తుంది. అవునా? అన్ని లాంగ్వేజ్ నేర్చుకోవచ్చా? నేర్చుకోవచ్చు. ఇప్పుడు చెప్పినా కదా 10th రోజు తమిళ్ లాంగ్వేజ్ కూడా లాంచ్ అయిందని. ఇక అది కూడా ఇట్లా నేర్చుకోవచ్చు. ఇది చూడు వదినే, ఇది తమిళంలా. ఇక వెల్కమ్ అని ఇంగ్లీష్ ఉంది కదా, తమిళంలో ఏంటిది వనకం. కరెక్ట్ అయింది. తమిళ్ కూడా నేర్చుకున్నావా? నేర్చుకున్నా నేను. ఇంతే వదినే, మస్తు ఈజీగా ఉంటది. చాలా బాగుంది అక్క ఈ యాప్. అయితే నేను కూడా డ్యూలింగో యాప్ డౌన్లోడ్ చేసుకుని కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటా. అయితే అవును అక్క, ఈ యాప్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి మరి? లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ని క్లిక్ చేసుకుంటే డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్ iOS అండ్ Android రెండిట్లలో అవైలబుల్ గా ఉంది. ఈ డ్యూలింగో యాప్ లో ఒక రోజు మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని, డైలీ ఒక 20 minutes స్పెండ్ చేస్తే సరిపోతుంది. డౌన్లోడ్ ది డ్యూలింగో యాప్ అండ్ స్టార్ట్ లెర్నింగ్ న్యూ లాంగ్వేజెస్ ఫర్ ఫ్రీ. తొందర నేర్చుకొని ఏదో ఒక జాబ్ చూసుకో. సరే అక్క, నేను కూడా డౌన్లోడ్ చేసుకుని ఏదో ఒక జాబ్ చూసుకుంటా. సరే ఇంట్లో కూడా. అయ్యా ఏమైంది? నిన్నటి ముచ్చట ఉండకూడదాం పంచాయతీ. ఈడ చేస్తారా? నేను ఆ నుంచి ఇద్దరు పిలువనా? ఈడికెళ్ళి వెళ్తావు మామ. ఈడ భాస్కర్ చిన్న బాబు లేడా? ఆయనకు అన్ని తెలుసు మొదటి నుండి. ఇక మరి ఈడ ఏమైనా 10 ఏళ్ళు అవుతుంది ఆ పని ఆన్నే ఉండబట్టే. ఓ బాపు, ఈ ఊరోళ్ళు ఒడవనియరు గడవనియరు. ఈయన గట్టినే అంటాడు. ఈ ఊరు ఇడిచిపెట్టి పోడు. మన ఊరు నుంచి 4 తీసుకొని రాపోను. ఓ బిడ్డ నీకేమెరకనే? ఈ ఊరోళ్ళందరూ వాళ్ళ దిక్కే మాట్లాడతారానే? మనకి ఇద్దరన్నా మాట్లాడరా?
ఇక నువ్వు వాళ్ళు ఒక తీరే మాట్లాడతాలే అద్దు వద్ద అంటాను 10 ఏళ్ళ నుంచి ఆయన పంచాయతీ కానియాడు నువ్వు ఇంకో దిక్కు పోనీయవు. అది కాదు మామ, మీ ఊరోళ్ళకి ఏం తెలుస్తుంది? మా ఊరోళ్ళు అయితే ఓ పట్టు మీద ఉంటారు కాబట్టి వాళ్ళకి భూముల గురించి తెలుసు, ఓ పంచాయతీ చేస్తారు. కానీ మళ్ళీ మీ ఊరోళ్ళు ఎడికెళ్ళి పట్టుకొస్తావు మాను? ఈ ఊరోళ్ళు ఉండగా మళ్ళీ వాళ్ళని తీసుకొస్తే వీళ్ళు ఊకుంటారా? కరెక్టే, నువ్వు అన్నది కూడా కరెక్టే. ఊరు పట్టు వేరే ఉంటుంది, మళ్ళీ మీ ఊరోళ్ళని తీసుకొస్తే ఎట్లుంటుంది మా? అయినా ఓ ఊరు పోలీస్ పార్టీలో ఊరు సుంకరంతో సమాధానం. ఏమో ఊరు పట్టు ఊత పట్టు అన్నట్టు ఇక మా ఊరోళ్ళు వచ్చి నిజంగానే ఏం చేయలేరు. ఈ ఊరోళ్ళు దిగనియరు మా ఊరోళ్ళు వస్తే. ఓ బాపు, ఈ ఊరిని పట్టుకొని ఎగితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఎగినట్టే. ఈ ఊరో లొడవనియ్యరు కానియరు, నాకు అంత ఎరికే. ఇవాళ దిగకుంటే ఏం చేయాలో నాకు ఎరికే బిడ్డ. ఏడికి పోవాలన్నా గాడికే పోతా. ఆ తల వేసుకొని ఆ తువాల పట్టుకొని రాపో. ఆ భాస్కర్ చిన్నబాబుని రాజేంద్ర మామ మొదటి నుండి ఉన్నారు కదా, వాళ్ళతోనే మాట్లాడితే అయిపోతుంది. ఓమ్మా, నా కొడుకును గా చిన్నమ్మలు ఇట్లా వండుకోబెట్టినప్పు నువ్వు తాళం వేసుకుని రా, మేము పోతాం. సరే బిడ్డ నేను అక్కడ వండబెట్టదు మీ నడులి. బాబాయ్ ఎట్లయినా మంచిదే పైగా. అవురా రాజేందర్, ఈ సర్పంచ్ ఎలక్షన్లు వస్తానట నిజమేనా? ఏమోరా 3 నెలల అంటుర్రు, అత్తయ్య రావో. ఏ కాదు, ఈ వారంలో నోటిఫికేషన్ ఇస్తానన్నారు కదా. ఏమో ఇద్దరు కావచ్చురా, చూడాలి. సురేష్ గారు బాగానే తిరుగుతాను కదా ఊళ్ళే. వాడు తిరిగితే ఏమవుతుందిరా? మనకి ఎవరైనా నోటేస్తారా? లేదురా, ఇల్లు తిరుగుతానట, మందినంతా పోగెత్తానట వాడు. ఇవన్నీ తమాషాలరా, వాడు ఏం చేసినా తెలియదురా. వాని పెళ్ళామే అని కోటేది. ఏం బాగానే టాక్ మరి మన వెళ్తాంది ఈ మధ్య. అయితే కానీ అమ్మాయి పంచాయతీ ఏమైంది మరి? అరే కానీ పంచాయతీ అయింది అడగడం మన దగ్గర రాను కూడా రాలేదురా. అయినా గా కుటుంబ పంచాయతీ మనతో ఏమవుతుందిరా? మనకేదైనా డిపాజిట్ పెట్టేది, పైసలు పెట్టేది వస్తే మనకేదో కొంచెం ఎట్లరో మరి. పంచాయతీ లేకపోతే ఎట్లా మరి? ఈసారి ఏదైనా వస్తే మాత్రం పోనీయకురు. వస్తే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. ఎందుకంటే మరి మనకు కూడా చేతులలో పైసలు ఆడాలి కదా. కంపల్సరీ కదరా. నేనేం చెప్పినానో అది మనసులో పెట్టుకొని ఊళ్ళో తిరుగు. తప్పకుండా. ఎక్కడ ఏం ఇంత పొగ వెళ్ళినా కానీ పట్టుకరా. మన దగ్గర రాకుండా ఎడిపోతారా ఈ ఊరోళ్ళు? అదే అంటారా మరి. దాటిపోయిందంటే మనం లాస్ అవుతాం. స్వాగత్ గారు ఉన్న వాళ్ళ అత్త మామ వాళ్ళ భార్య అత్తారెవరు? ఏమో. బాబాయ్ నమస్తే. నమస్తే నమస్తే బిడ్డ. ఏంటి? నమస్తే నమస్తే. ఇంటి దాకా పోయేస్తాను, అన్నీ ఉన్నావు పోతాను. దేనికి? చిన్న పనివాడు ఉండే, ఇంటి దాకా వచ్చినాం అందుకే. ఏంటిది బిడ్డ, ఏమైంది? ఏం చెప్పమంటావు బాబాయ్ నా గోస? నిన్న మా మామని అత్తను ఒడ్డు పెట్టడానికి రమ్మన్నా. ఊళ్ళో తిరిగితే ఎవ్వరు దొరుకుతలేరు. ఇక నాకెవరున్నారు, వీళ్ళే ఉన్నారు కానీ వీళ్ళని పిలుచుకొని వచ్చిన. ఆ ఒడ్డు చెక్కుతాంటే మా అన్నస్వామి వచ్చి ఒడ్డు అంతా ఎక్కుతానమేం తమ్ముడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతాడు. మా మామని అడుగు బాబాయ్, నేను ఎట్లా పడితే అట్లనే మాట్లాడతాడు ఆ స్వామి. అరే రిజిస్ట్రేషన్ చేయి స్వామి అంటే చేస్తలేడు, నన్ను గోస పుచ్చుకుంటాడు. ఏంది అని ఒకసారి మాట్లాడదామని వచ్చిన బాబాయ్ నీ దగ్గరికి. ఎక్కడి భూమి గురించి చెప్తున్నావు? చెర్లేదా? బంధంలో బాబాది. ఏది మేము మొన్న దున్నిచ్చిందా? నా ట్రాక్టర్ తోటి దున్నిచ్చిందా? అదే. గట్లని చేస్తాను బిడ్డ మరి స్వామి. ఇగో నిన్న మా మామ ఉన్నాడు, ఎట్లా మాట్లాడుతాను అడుగు ఒకసారి. నువ్వు ఇంటనే ఉండు, చేస్తాడు వచ్చి. నువ్వు పొయ్యికి వెళ్ళాను కలువ నేను ఎప్పటి నువ్వు చెప్తాను కలుతాను నువ్వు. రాజేంద్ర మామ నీకు చెప్పలేదు? ఎన్నిసార్లు చెప్పలేదు? ఎన్నిసార్లు చెప్పినావు బిడ్డ, నువ్వు చెప్పినావు కానీ ఆయనకు కూడా చెప్పినావు, స్వామి కూడా చెప్పినా. స్వామి ఇనే రకం కాదని తెలుసు కదా నీకు. మరి ఏం చేయాలి చెప్పి, ఎంతకైనా పోవాలి? అట్లా కాదు బాబా, మరి నువ్వు గిన్ని రోజుల నుంచి సపోర్ట్ చేయకుండా ఎందుకున్నావు? నువ్వు రావా? అట్లా కాదు పెద్ద బాబు, ఇది ఊరు ఆడువా, మిమ్మల్ని కాదని మేము ఎక్కడికి పోయి మాట్లాడతాం చెప్పు. ఇంటలేడు అంటే మరి ఊరల్లో చెప్తేనైనా పోతే మరి అవతల వచ్చి చెప్తే తింటాడా? ఇప్పుడు కాదు, నా కొడుకు కడుపులో పడ్డప్పటి సంది ఇదే బొరెత్తాడు. ఈయనేమో నోట్ల నాలుకలేనాయనే. రైతు బంధు, రుణమాఫీ అన్ని ఆయనే ముట్టుకుంటాడు, ఆయనే తీసుకుంటాడు. మరి మాకు ఒక్క గింత రూపాయి కూడా ఇచ్చింది లేదు. అది కాదు బిడ్డ, స్వామి గురించి తెలిసిందేనే. మొన్న సావట్లో కూడా చాలా మంది అనుకుంటారు పెద్ద మనుషులు, అరే స్వాగత్కి అన్యాయం జరుగుతుంది అని. ఇక మరి ఊర్లో కూడా ఏది అన్యాయం ఏది మంచి అనేది తెలివనే పట్టే. తెలిసినప్పుడు మరి మీరన్న కొద్దిగా గట్టిగా మాట్లాడి, మీ తమ్ముడే కదా ఆయన చేయొచ్చు కదా అని ఒక్కనాడని మీరు మాట్లాడరానే? కాదు బిడ్డ, నేను ఎన్నో సార్లు పిలుచుకొని చెప్పలేదురా నీకు? అది కాదు బాబాయ్, రమేష్ అన్న భూమి నారాయణ అన్న పేరు మీద ఉన్నది. నారాయణ అన్నకుని రమేష్ అన్నకు మాటలు లేవు. నేను నారాయణ అన్నకి ఎట్లా చెప్పాలి చెప్పు? ఆయనకు రిజిస్ట్రేషన్ చేస్తే ఆయన నాకు రిజిస్ట్రేషన్ చేస్తారట. ఇది పద్ధతి అయినా అసలు? అట్లా కాదు బాబా, మరి నువ్వు ఇంత జరుగుతుంటే ఎట్లా చూసుకుంటున్నావు ఎన్ని రోజులు? అయ్యో నేను మొరో నెత్తి నోరు కొట్టుకుంటాను. పావయ్య అంటే ఇంట్లో నుంచి కదలడు. నా బిడ్డ పిల్ల తల్లి, ఆ పోరికి ఏం తెలియదు. ఇగో ఈ నోకి నిమ్మకు నీరెత్తనట్టు ఉంటాడు. బావ దండం పెడతా, మీరే ఏదన్నా చేయి. ఎటు పోతుంది? మా అన్నయ్య చేస్తాడు కానీ ఇయ్యాల రేపు ఏ రోజులు మంచి లెవెల్ పెట్టుకుంటే ఏమవుతుంది? నేనే అయ్యవలేను, నీ ఉన్నొక్క అన్నను కూడా ఎట్లా గట్టిగా మాట్లాడాలని అన్నిటికీ సపోర్ట్ ఎక్కుకుంటాడు. ఏమంటావు బావ, మరి పిలిపించి మాట్లాడిపోయామంటావా ఎట్లా? ఊళ్ళోకి పిలిపించేందుకు బావా? ఆయన అన్న కొడుకు ఈయన అన్న కొడుకు ఇద్దరు నాకు మీ ఇంటికి పిలిచి ఎవరి భూమి వాళ్ళకి ఏం జరగదు దండం పెడతా. ఆ స్వామి గురించి తెలిసిందేనే. ఇంత పంచాయతీ అయింది, ఈడికి వస్తే మళ్ళీ ఇంటాడా? మళ్ళీ గ్రామ పంచాయతీ పిలిపించి మాట్లాడితేనే 14 పెద్ద మనుషులు ఉంటారు, ఇంటాడు.
ఏం వినుడా ఏం కాతో ఆయన అయితే ఆయన కోసం పుచ్చుకుంటాడు. ఇంత ఆత్మానం ఉంటుంది నన్ను ఉన్నదానయ్య మీకు కనబడతలేదా ఈ ఊళ్ళోనే ఉంటుంది. ఆ మనిషి వినటోడు కాదు, ఆ స్వామి ఎవరి మాట వినడు, ఎంత చెప్పినా వినడు. వీడిని చిన్న పోరని చేసి ఆడుకుంటాడు. మీ ఇంట్లో పరిస్థితులను బట్టి ఇక వీళ్ళు గింతే వీళ్ళు ఇట్లనే ఉంటారు అనుకుంటారురా. కాదురా, నీకు ఎన్నోసార్లు పిలిపించుకొని చెప్పిందా? నువ్వు విన్నావా? ఇంత దూరం తీసుకొచ్చుకున్నావు ముచ్చట, అప్పుడే చేసుకుంటే అయిపోయేది ఇది కాదు బావా. నువ్వు కూడా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు, నీకు ఇది ముందు తెలియదా? ఊరు సమస్య ఎట్లుంటుందనే తెలియదా? తెలుసు, నేను మొరో అని మొత్తుకున్నా. ఇంటేనా అన్న మాట? ఇంటనా అంటే నువ్వు ముందు వచ్చి నడిపిస్తే నడుస్తారు, వాడు నోట్లో నాలుకలేనోడు. పంచాయతీకి రమ్మంటానో ఏదో ఒక సాగు చెప్పే పంచాయతీకి వస్తాడా చెప్పు. మేము పిలుస్తాం కదా బిడ్డ, మేము పిలవమా? మేము పిలుస్తారాడా? ఇప్పుడు మీరు పంచాయతీ అంటారు, కుసుండు అంటారు, అవన్నీ అంటారు. ఇప్పటికే మస్తు ఖర్చులో పడి ఉన్నాం. మరి ఎట్లా? మరి స్టేషన్కి ఇట్లా పోతారా? మరి ఊరల్లో కాదని స్టేషన్ దూరపోని మావయ్య చెప్పు. ఇక్కడ కాదంటే చెప్పులు మరి స్టేషన్ పోతాం. అందుకే అక్క నేను ఏం చెప్తాను, స్వామిని పిలిపిద్దాము, కూర్చున్న పెడదాము, మాట్లాడదాము. మీ భూమా వాళ్ళ భూమా ఇది? సరే మరి అట్లయితే అట్లే ఓ 5,000కి ఇద్దాం తీబా. ఏ ఊక బాబాగా 5,000 కినటోడేనా స్వామి? నువ్వు 50,000 అయితే పట్టుకరా, రిజిస్ట్రేషన్ ఎట్లా కాదో నేను చూస్తా. 5,000 కినటోడు అయితే మనం ఎప్పుడో చేస్తాం ఈ పని. ఓ 50,000 పెట్టినామంటే స్వామికి భయం ఉంటుంది, 10 మందిలో గుంజచ్చు మనం. నీ భూమి ఇప్పుడు నీ భూమి నీకు రావాలి, నువ్వు భయపడు ఎక్కడిదే? ఇవా మా ఊకే భయపడేది లేదేం లేదు. బాబాయ్ అన్నట్టు నన్ను అప్పు తీసుకున్నా 50,000 అంటే ఇప్పుడు ఏడదిస్తావు? ఇప్పటికే ఇంత ఖర్చులో ఏ అప్పు తీసుకొస్తా తీయే. మరి ఊరికి ఎన్ని రోజులు ఉంటుంది ఆ భూమి? మా మీదకి లేచేందుకే మావ నోరు వస్తుంది నీకు. నీకు అక్కడికి వచ్చి మాట్లాడేందుకు రాదు. ఆయన నచ్చినట్టు చేయని బాబా. 50,000 కాదు, ఇంకా 5,000 ఎక్కువ వచ్చినా మంచిదే. కానీ నా అల్లుడికి అయితే సమస్య లేకుండా వెళ్ళి దండం పెడతా. రాయంద్ర అన్న, నిన్ను నువ్వు బావని ఇద్దరిని నమ్మిన. నా అల్లుడికి అయితే అన్యాయం చేయకుండా చేయాలి. నా అల్లుడి భూమి నా అల్లుడికి ఎక్కించాడు చేయాలి. ఇప్పుడు పొలం అయింది అనుకోవే, మొత్తం రైతు బంధు కానీ రైతు బీమా కానీ అన్ని వస్తాయి కదా, అది లేదా? వస్తుంది కదా. 4 ఏళ్ళ నుంచి పోతాను, ఇప్పటి నుంచి వస్తుంది బిడ్డ. గదే బాబా నేను చెప్పేదే గది. అరే బిడ్డ నువ్వు భయపడకు, నీ భూమి నీకు వస్తుంది. నువ్వు 50,000 రెడీ చేసుకో. ఆ స్వామిని ఎట్లనైనా ఖచ్చితంగా కూకుండా పెడదాం. కూకుండా పెట్టి మాట్లాడినాకనే ఏదన్నా చేద్దాం. నువ్వు అసలు భయపడాల్సిన పనే లేదు. 50,000 కాదు, మీరు ఎన్ని పెట్టమంటే అన్ని పెడతాం. కానీ మాకు మాత్రం మా భూమి మా పేరు మీద కావాలి. మళ్ళీ పంచాయతీ కూర్చున్నాం కాడి ఆయన ఇంటలేడు, మేమేం చేయాలరా? మళ్ళీ మీరు ఏడుకన్నా పోయి మాట్లాడుకోరు స్టేషన్లో అది ఇది అని అన్నారు అనుకో, ఇక మేమైతే మాతో ఆ మాటే రాదు బిడ్డ. నువ్వు ఎందుకు భయపడతావు? నువ్వు ఆయన గురించి మాకు ఎరికే. ఆయన అన్ని పంచాయతీలు చేసి ఉన్న మనిషి. ఈయనకేమో ఇవన్నీ ఏం తెలియదు. అదే నోట్లో నాలుకలేడు అనే అట్లా ఆడుకుంటాడు, మాకు అర్థమైంది. ఇట్లనే బొరియబట్టే ఇక ఊళ్ళో అందరు అన్నారు, ఇక మీ ఇద్దరు అయితేనే మంచిగా మాట్లాడతాడు, ఆయన చెప్పినట్లు వింటాడు, ఆ సాంగ్ ఉన్న నారాయణ వింటాడు అని అంటేనే మేము మీ దగ్గరకు వచ్చినాం. జర మీ దండం పెడతాం. మరి ఎట్లనైనా దండం కాదక్క, నువ్వు భయపడకు. వీని గురించి నాకు తెలుసు మొత్తము. వీని భూమి వీనికి వచ్చినట్టు చేస్తావు. నువ్వు అయితే పైసల పనులు ఉండురా. ఇగో బాబాయ్ మామ, మీకు ఆల్రెడీ తెలుసు ముసల్దాన్ని 4 రోజులు జాదిలో లేదో కథం. ఆ ముసల్దాన్ని ఏం చెప్పిలో ఏం చేసిలో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు. ముసల్దాన్ని రాజు వాళ్ళు మనకు తెలియని ముచ్చట నాదా? దాన్ని ఎంత కోసపుచ్చుకున్నారో తెలుసా మీకు? దాని పింఛన్ కూడా వాళ్ళే తిన్నారు. మీకు తెలుసా ముచ్చట? చెప్తా మీకు అర్థం కాదా ముచ్చట? అదే బాబాయ్ అవన్నీ నాకు తెలుసు. మేమే అన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు నాకు తెలియకుండా. ఇప్పుడు అది చచ్చిపోయింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలంటే నన్ను అంబాడిస్తాను. ఏం చేయాలి చెప్పు? అరే నిన్ను మీ మామ తిట్టుట్లా నీకు న్యాయం ఉన్నదిరా. నువ్వు తెలిసి కూడా నువ్వు అత్తలేవు చూసినావా? ఇంటి ముందర చెట్టు ఇంకా చెట్టు ఏమన్నది మేము హౌస్ వేసుకోవాలి, అది కొట్టేయాలి, అది కొట్టేయాలి, అది కొట్టేయాలి. ఇంకా పసిపోలు కట్టుకుంటారు దాని కింద మేము ఇంత. ఇక మీరు గిట్లనే నోట్ల నాలుకలేని వాళ్ళు లెక్కుంటే మీ ఇల్లు జాగా కూడా మొత్తం పోతుంది, అన్ని పోతాయి మీకు. ఇక బిడ్డ నేను చెప్పే కాడికి చెప్తానా, భూమి నీకు అవుతుంది. నువ్వు జమానత్ పట్టుకరా, స్వామిని పిలిపిద్దాం, కూర్చున్న పెడదాం. ఇక నువ్వు పైసలు భయపడి నేను రాను అంటే నువ్వు మరి స్టేషన్కి పో. ఇక ఆడనో ఇక మీరు తెలుసుకోర్రి, అటో ఇటో అది కోట్ల పడుతుంది. బావా ఒక్క ముచ్చట, ఆయన గట భూమి నారాయణ ఎక్కియాలన్నట. నారాయణకి ఎక్కించుకుంటూ మాకు ఎక్కించుకుంటూ ఏమన్నా సంబంధం ఉన్నదా? మా భూమి మాకు ఎక్కిస్తే నారాయణ ఉన్న గంగల పడతావని మాకేంది బావా? అన్ని పిచ్చి ముచ్చట్లు బావా, నీకు తెలియదా? నువ్వు చూడండి ఇదంతా. కాలు పెడితే మెడ పెడతాడు, మెడ పెడితే కాలు పెడతాడు. ఈయనేమో నోట్లో నాకలేదు, నా ఎక్కిలేమంటే లేతాడు, ఇంతే ఏమి ఎక్కిలేడు. బాబాయ్ ఈ తాప కథం చేయరు ఇక, ఎందుకంటే మా వాళ్ళు ఉన్నప్పుడే కథం చేస్తే నాకు ఇక మళ్ళీ తిరగలేను. మళ్ళా చేత బిడ్డ ఈసారి ఖచ్చితంగా ఉడుతుంది పో, ఈ పంచాయతీ ఉడుతుంది పో. అట్లనే రాజేంద్ర మామ చెప్పినట్టు గ్రామ పంచాయతీకే పిలిపిద్దాం. 4 చెప్తేనే ఇంటాడు. ఈసారి మనం మాట్లాడుకున్నట్టు అవుతుంది. నువ్వు ఇవాళ నైట్ పోయి 2 పెద్ద మనుషులను మాట్లాడు. ఖచ్చితంగా ఈసారి అవుతుంది పో బిడ్డ. చెప్తాక్క చెప్తా. సరే బాబాయ్ మరి పోతాను మా. అది కాదన్నాడు కూసో, మేమంటే ఉట్టికొస్తాం.
వేరే పెద్ద మనుషులు ఉట్టుకొస్తారా? మీ బాబాయ్కి అంత ఇచ్చిపోరాదు? కాదు బిడ్డ, పెద్ద మనుషులు అట్టిగా తర్రా ఇక వానికి ఏం మాట్లాడకుండా చేయకుండా. అవును బిడ్డ, వాళ్ళు అన్నది కూడా నిజమే. వీళ్ళంటే మన ముఖం చూసి వస్తారు, అచ్చటోళ్ళు వస్తారా బిడ్డ? ఇంత అంత ఇచ్చిపోదాం మరి అన్నకు. ఇప్పుడు 10,000 అయితే ఇచ్చిపోని వాళ్ళని ఎట్లనైనా సెడి చేస్తా కానీ. నేను వచ్చినప్పుడు ఏం పట్టుకురాలి, బట్టిగానే హ్యాంగ్ చేసుకొని వచ్చిన. ఏమన్నా తెచ్చినామా? ఏమో ఏం చేయాలి ఇగో బావా. ఇగో ఇవి 5,000 దండం పెడతా, పాటికి 10 సార్లు నేను తిరగలేను. ఇలా తాడో పీడో తెగిపోవాలి. ఆ భూమి మాలను పేరు ఎక్కటట్టు చేరి దండం పెడతా. నువ్వు వచ్చినావా అయిపోయింది అనుకో. ఇక గంతే మర్చిపో, మేము ఉన్నాం కదా చూసుకుంటాం పో. దా బిడ్డ ఎట్లయినా మంచిది, ఈసారి అయిపోవాలి. జర ఇగో నీ చేతులు ఎత్తి దండం పెడతానా. ఇగో మేము పొరుగురు, మేము రాళ్ళంటే ఊకే రాలేం పోలేము. నా బిడ్డను ఊక ఉమ్మద్దు వాళ్ళు. జర నీ దండం పెడతా బా, జర చెప్పు. వచ్చినావు కదా తెగిపోయింది అనుకో. ఇక ఇయ్యాడితో అయితే సమస్య పోవాలి. ఇక రా బిడ్డ. చూస్తా బిడ్డ పో. ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సాగదీయాల్సిందే. అరే మనం అనుకున్నట్టు వచ్చి బుట్టలు పడ్డారు, మనం ఎందుకు కంటు కావాలి? వాళ్ళకి చెప్పేది వాళ్ళకి చెప్పుదాం, వీళ్ళకి చెప్పేది వీళ్ళకి చెప్పుదాం. మనం మాత్రం కంటు కావద్దురా. అప్పు సాగతి కానీ మామ ఏమో అనుకున్నా కానీ డేంజరేరు, ఎట్టెట్లనో మాట్లాడతాడు. అవునరా, అందుకే స్వాగత్ గాడు వాళ్ళ మామని తెచ్చుకున్నాడు. అలా మామ అంటే పోలీస్ స్టేషన్ అంటానరా. వీళ్ళ ముఖాలారా పోలీస్ స్టేషన్ పోతే గెలుతా అయిరా. అయితే తాగు, నీ స్వామి కూడా ఫోన్ చేసి మరి రమ్మంటా, ఏ విషయం కనుక్కుంటా. రమ్మన్. రమేష్ స్వామి. సంశయం సార్. ఏం లేదు స్వామి, ఇటు సాగత్ గాడు వాళ్ళ మామ వాళ్ళ అత్త వాళ్ళ భార్య వచ్చారు. ఎందుకట? రిజిస్ట్రేషన్ గురించి. రిజిస్ట్రేషన్ ఆపుతానమాట కదా నువ్వు. వాళ్ళు 50,000 జమానత్ ఇచ్చిపోయారు. నువ్వు ఒకసారి మన ఇంటికాడికి రా. సరే, నేను వచ్చి మాట్లాడతా. మన ఇంటి అనుకున్న చెట్టుకాడికి అవుతారా, మనం మాట్లాడుకుందాం ఒకసారి. సరే వస్తాను. ఇప్పుడే వస్తాను స్వామి. వస్తానట్రా, వచ్చినాక మాట్లాడదాం. రాని అన్న స్వామి, మా బాబాయ్ స్వామి మా మామ స్వామి కూర్చున్నట్టున్నది ఆ చెట్టు కింద. అగో ఈ స్వామిని ఒక్కనే రమ్మంటే ఆ చారిని కూడా పట్టుకొస్తాను కదరా. రాని రాదు, చారత్త ఏమవుతుంది? స్వామి సార్, బాబాయ్ సార్. స్వామి సార్. నా స్వామి. స్వామి అన్నా నమస్తే అన్న. నమస్తే. నమస్తే. నమస్తే చారణ. నమస్తే. ఓ గడ 2 చీరలు ఉన్నాయి, వేసుకో. బాబాయ్ స్వామి, ఫోన్లో స్వాగత్ వాళ్ళ కుటుంబం వాళ్ళు అందరూ వచ్చిందని చెప్పినావు కదా. వాళ్ళు వచ్చింది రిజిస్ట్రేషన్ గురించే స్వామి. వాళ్ళు అందరూ వచ్చి చెప్తే నాకు ఏమన్నా భయమా స్వామి? నేనే వచ్చి మిమ్మల్ని కలుద్దాం అనుకున్నా, అంతలోనే నువ్వు ఫోన్ చేసినావు. ఇగో మా పుట్టుకూరులో మొత్తం ఈ స్వామికి ఎరికే. ఆ రిజిస్ట్రేషన్ ఎట్లా అయింది, ఆ నారాయణ నాకు చేస్తలేడు, నేను వాళ్ళకి ఎట్లా చేయాలనో అది ఈ స్వామికి మొత్తం తెలుసు స్వామి. కాదు స్వామి, నాకు తెలియందా చారానని అడిగేదే ఉన్నది. సాగతు వచ్చిండు, వాళ్ళ మామ వచ్చిండు, వాళ్ళ భార్య వచ్చిర్రు. కుక్క కంటినంగా ఉరిపోయారు ఇంట్లో. వాని భార్య ఏమంటా అని తెలుసా నీకు? ఇది ఊరు ఆడివా అంటుంది. నిన్న నువ్వు వాళ్ళని కొట్టపోయినావట, పారందుకొని చంపితే నడువిరగాలి అన్నవాట. ఇవన్నీ పుట్టించుకుంటా స్వామి. మరి నువ్వు అన్నవంటారు, నువ్వు కొట్టడానికే మీదికి పోయినావాట, మెడలు బట్టి నూకుతా అన్నవాట. నేను అప్పటికన్నా మాల వేసుకున్నాడు కానీ గట్లెందుకు మాట్లాడతాడు అన్నా కూడా ఇంటలేరు. పంచాయతీ కావాలి, 10 మందిలో విలువాలి, తప్పనిపియాలి, ఎక్కడికంటే అక్కడికి పోతామనే మాట కచ్చిరు వాళ్ళ ఆఖరికి. అంతగానం చెప్తాను స్వామి నా పైన. కాదురా, ఇవరిదాకా అన్న తలకేదంతా తింటివి, ఇప్పుడు సైలెన్స్ కొంటివి. వాడు పోలీస్ స్టేషన్ గెలిస్తానంటే చెప్పరు అది నువ్వు. అది అరే స్వామి, నీకేం చెప్పాలి? మేము అన్నాం కదా, అరే కుటుంబ వ్యవహారం కుటుంబాలు తెంపుకోవాలరా అంటే పోలీస్ స్టేషన్ పోతా అంటాడు. పోతే పోనీ అయిపోయినావు స్వామి. అరే నాకు లేదా స్వామి, నేను చూసుకోపోతున్నా. అరే నీకేం తెలుసు స్వామి? పోలీస్ స్టేషన్ పోతే ఎన్ని తిప్పిస్తారో ఎట్లా తిప్పిస్తారో నీకేం తెలుసు? అట్లా కాదు బిడ్డ, పోలీస్ స్టేషన్ కథ నీకు తెలుసా? పోలీసు వాళ్ళది ఏంది అనుకుంటాను? పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు పోతుంది, కోర్టు నుంచి ఎడుకోపోతుంది, ఆగమాగం అవుతారు మీరు. ఇక మనం ఆగమం కావడానికనే ఊళ్ళో మనం తిరిగేది. నేను అప్పటికన్నా అట్లా కాదురా, నేనేమన్నా అప్పటికి అరే అన్నదమ్ముల పిల్లలైనా ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటారంటే వానికి ఇంట్లో అర్థట, వాడు బయటనే మాట్లాడతాడట, బయట గుంజుడే అంటాడు. ఓ అయ్యా, ఇంకేంది పంచాయతీ విలువలన్నట, గ్రామ పంచాయతీ కాడ పెట్టంటాడు. పంచాయతీ 10 మంది తినాలే, ఇట్లా తెగాలి సార్ అంటాడు. మరి నిన్న పొలం కాను మనం మాట్లాడుకుందాం, తెగొట్టుకుందాం అని నాతో అన్నారు. ఇక్కడ నువ్వు బిడ్డ ఆగురా, నీ వాగా నీకు విషయం చెప్పలేదు బిడ్డ, నీకు సంగతి చెప్తాను. నీ తమ్ముడు వాడు నోట్ల నాలుక లేనోడు అని మీరు అందరు అనుకున్నారు కానీ వాడు నాలుక లేనోడు కాదు. వాడు చాలా పెద్ద డేంజర్. వాడు ఊకోరా భాస్కర్,
స్వామి ఎక్కడైనా మాలేజ్ మీద ఉండి పారబట్టి కొట్టేటప్పుడు చూసిర్రా? వాళ్ళు ఎట్లా చెప్పారు, ఏ రకంగా అడుగుతారు? మీరు పెద్ద మనుషులు, మీరు కథ ఈ బుడ్డ రాజకీయాలు చేసుకుంటా అంతా ఊరినంతా ఆగం చేస్తారా? నిన్న మొన్న మీరు రోడ్ ఎక్కలేదు చేయలేదు, ఇవాళ పెద్ద మనుషులు అని రాజకీయం చేయడానికి వచ్చిర్రు. ఏం చేయాలన్నా? ఇద్దరిని పిలిచి తగులు పెట్టడానికి పడతానా మేము? అది ఎవరు చెప్పుకొచ్చారు? నేను తగులు పెడతారని చెప్పుకొచ్చినా? అట్లా కాదు చారన్నా, నువ్వు ఆగిగా నువ్వు మాట్లాడిన పద్ధతి మాకు నచ్చలే. ఇప్పుడు వీళ్ళిద్దరు దూరపోళ్ళు కాదు, మా ఇద్దరు దగ్గర వాళ్ళే. కానీ ఎందుకు పిలిపించినా నేను? పారబట్టి కొట్టడానికే వచ్చిండు, ఎప్పటికున్నా మా అల్లునికి ప్రమాదమే అనే వరకు నాకేమనిపిస్తుంది? అరే ఇట్లా ఎట్లా అవుతుంది, ఏంది పంచాయతీ, ఇది ఊరు దాటి ఎక్కడ దాకా పోతుంది? ఆయన ఏమో పోలీస్ స్టేషన్ పోతానంటాడు, కోర్టుకు పోతానంటాడు. పో నెంబర్ తీసుకుపో, వాడికే తీసుకుపోయి ఏం మాట్లాడతావు గానే మాట్లాడు. పొజిషన్ పోతాడు, ఇద్దరిని పట్టుకపో, మరి పట్టుకపోయి అనే భాస్కరు పదే పదే అని పార అనే స్వామి మీద లేని నిందలు మోపుతారు. స్వామి పారబట్టి కొట్టుటోడేనా? ఓ అన్న, నేను కూడా నిన్ను నమ్ముతలేను. ఇప్పుడు అది కూర్చున్నప్పుడు అది బయటకు వస్తుంది. అది బయటకు రావాలంటే మరి ముందు జరిగింది మేము చెప్పన్నా, వినే ఓపిక ఉంటాను నమ్మికి కూడా. నువ్వు వినక ముందుకే మీరు ఇవాళ పెద్ద మనుషు లాంటివి, గుంజటోళ్ళు లాంటివి ఏదేదో మాట్లాడబడుతుంది. నువ్వే ఏమంటావు బిడ్డ? నేను తప్పు మాట్లాడినా? మరి కొంచెం నువ్వు ఆగు బాబాయ్ స్వామి, మరి ఏం చేద్దామంటావు చెప్పు. ఏం చేద్దామంటే నువ్వేమో మాలలు ఉంటివి, నువ్వు అటు శబరి పోతానంట పడుతుంది. ఏం చేస్తావు మరి? నాకేం తెలుసు. విరమణ ఈ వారం రోజులలో మాల విరమణ అయింది, అయిన తర్వాత మరి కూర్చుందాం. కూర్చో, అట్లనే చేసుకోరు, ఏదో ఒకటి చేసుకోరు బిడ్డ. కూర్చుందాం తీరి, కూర్చుండి మాట్లాడుకొని సామాన్య సంగతి ఓడగొట్టుకుందాం. ఎట్లా చెప్పాలా గానీ మేము తగులు పెట్టినట్టు చెప్తావేంది సారనా? ఇదని అనుకొని పొజిషన్ బొమ్మను, అప్పుడు మంచిగా అవుతుంది. ఈయన కార్యక్రమం అమ్ముకుంటాడు, ఆయన కార్యక్రమం అమ్ముకుంటాడు, అప్పుడు వాళ్ళు మంచి పైసలు గుంజుతారు. స్వామి నేనైతే మంచి మాటగా చెప్పిన, ఇదంతా అద్దు బాబాయ్ అని నువ్వు అనుకున్నావు అనుకో, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. ఇదంతా నాకు తలకాయ నొప్పి ఎందుకు బిడ్డ? ఇక ఏదన్నా ఉంటే సరే, నువ్వు ఇస్తానన్నావు 50,000 నువ్వు డిపాజిట్కి నువ్వు కూడా పెడతామన్నావు అనుకో, పట్టుకరా, పంచాయతీ ముందుకు తీసుకుపోదాం, నీకు న్యాయం జరిగేటట్టు చేద్దాం. ఇక వద్దు అనుకున్నావు అనుకో, ఇక అది నీ ఇష్టం. మరి నేనేం చెప్పలేను, దానికి నేనేం చేయలేను. సరే కానీరా, ఎట్లయితే అట్లా కూర్చుందాం అంటే కూర్చుండి మాట్లాడుకుందాం, కథం చేసుకుందాం, ఎట్లయితే అట్లా కానీ. ఆ సాగత్ గాడు కోపం మీద ఉన్నాడు, వాడు 50,000 డిపాజిట్ ఇచ్చిపోయాడు. మరి నువ్వేమంటావు? నీ సంగతి ఏంది? వాళ్ళు ఊకుంటా అంటే బాగా అధ్యస్తాను స్వామి. 50,000 ఏం స్వామి, 1,00,000 ఇస్తాను నేను. నా భూమి ఇంకోలే మీద లేదా స్వామి? అది కూడా ఇళ్ళనే తేలాలి. నేను ఊకుంటలేనా స్వామి? ఆయన చేసినప్పుడే నేను చేస్తా. వాళ్ళు ఏమో బాగా అధ్యస్తాను స్వామి, సాయంత్రం తెచ్చిస్తా నీకు. నున్న పని నువ్వు పైసలు అయితే పట్టుకొచ్చి ఇచ్చేయి, మనం చూసుకుందాం. సరే స్వామి, అన్న స్వామి మంచిది. అరే నేను స్వామికి ఒక్కనికే ఫోన్ చేస్తే, ఆ స్వామి ఇక చారణని పట్టుకొచ్చడం అంత అవసరం అంటావా? అరే చారణ గురించి తెలిసిందే, ఆయన ప్రతి ఒక్క పంచాయతీలో పోతాడు, పుల్లు ఎత్తాడు. ఆయన ఏమేమో మాట్లాడుతాడు, ఏం మాట్లాడు అనే మాటలే అర్థమవుతలేవు నాకైతే. నువ్వేం భయపడక్తి, పోతాడా మరి? మంచిది, పోయిరా. సరే స్వామి, ఒకరోజు డేట్ పెట్టుకుందాం, ఆ రోజు మాత్రం నువ్వు ఎటు ఉండు. వాళ్ళని పురాగా నమ్మక స్వామి, మనం ఇద్దరు తెచ్చుకుందాం, వాళ్ళని నమ్ముకుంటే వాళ్ళ బుడ్డ ముంచుతారు, వాళ్ళు ఏందో మనం ఏందో మాట్లాడుకుందాం. సరే స్వామి, నువ్వు మాత్రం ఆ అన్న 1,00,000కి మాత్రం డిపాజిట్ ఇవ్వకు, 5,000 10,000 ఇవ్వి. సరే స్వామి. సరే స్వామి, మరి ఉంటా. సరే స్వామి. ఓకే స్వామి, మంచి స్వామి. బావా ఓయ్, బుక్స్ లే బావా. పోయిపోయా ఇప్పుడే వండుకున్నాను, కన్ను అంటుకుంటాను, మళ్ళీ వచ్చిపోవాలి. నేను చెప్పేదా కినవా బావా? ఒకటే మాట్లాడతాను, నాకు పొద్దున్న నుంచి అంత కళ్ళు తిరుగుతున్నాయి బావా, మంచిగా అనిపించలేదు. ఎందుకు తినలేదు? ఏం తినలేకుండా గట్టి ఉంటుంది. తిన్నా బావా, తిన్నా కూడా అంత ఎట్లోనో అనిపిస్తాను. ఇంతసేపు అక్క మాట్లాడుతుంటే అన్నే కూర్చున్నా, కానీ కూర్చున్నా కూడా అంత ఎట్లోనో అవుతాను తెలుసా. సరే అమ్మతో చెప్తా, డాక్టర్ దగ్గర పోయి చూపెట్టుకుందాం. అబ్బా వద్దు, ఊళ్ళే డాక్టర్ వద్దు బావా, ఒకసారి కమలాపూర్ పోయి మేడం దగ్గర చెకప్ చేయించుకుందాం బా. నాకు నిద్ర వస్తుంది, మా అమ్మని తీసుకొని సాంబయ్య దగ్గర పోయి చూపెట్టుకుంటా. నాకు సాధన అయితే లేదు, నిద్ర ఉంటలేదు అంటే కూడా నేను ఊరుతాను. అబ్బా ఊళ్ళే డాక్టర్ వద్దు బావా, ఒకసారి కమలాపూర్ మేడం దగ్గర పోయి చెకప్ చేయించుకుందాం. సరే మరి మా అమ్మతో చెప్తే మా అమ్మని తీసుకొని పోతాను. ఇప్పుడే అమ్మ వాళ్ళకి చెప్పుడు వద్దు బావా, మనం పోయి వచ్చినాక చెప్దాం. ఇప్పుడే చెప్పినాం అనుకో, వాళ్ళు ఏదో అనుకుంటారు, మళ్ళీ ఏదో అని అయింది అనుకో మంచిగా అనిపించదు బా. ప్లీజ్ మన ఇద్దరం పోయి చెకప్ చేసుకుని వద్దాం. కాదే, మా అమ్మకి అయితే మంచిగా తెలుస్తుంది. డాక్టర్ దగ్గర ఏమన్నా అడగాలనుకున్నా కూడా మా అమ్మ మంచిగా అడుగుతుంది. నేను అత్తే నేను ఏమడుగుతావు చెప్పు? నేను అడగనా బావా, నేను చెప్తా కదా, నాకేమనిపిస్తుందో ఏమనిపిస్తుందో చెప్తే వాళ్ళే చెప్తారు, లేడీ డాక్టరే కదా. కాదే, మా అమ్మ తెలిసిన దానికంటే ఎక్కువ తెలుసా నీకు? అబ్బా ప్లీజ్ బా, వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్పుడు వద్దు. ఒకవేళ అడిగారు అనుకో, ఏదైనా షాపింగ్ పోతామో బట్టలు కొనుక్కుంటుందట అని చెప్పు. అబ్బా ప్లీజే. కాదు, ఇప్పుడు హాస్పిటల్ వేయించినాకనైనా కూడా వీళ్ళు హాస్పిటల్ వేయించారని తెలుస్తుంది. ఇన్ని రోజులు నువ్వు మా అమ్మ కొద్ది రోజులు మాట్లాడుకోలే. ఇప్పుడిప్పుడే కొద్దిగా మాట్లాడుకుంటాను.
చెప్పకుండా పోతే ఏమనుకుంటుంది చెప్పు. వాళ్ళకి ఏదో చెప్పినాం అనుకో, సరే బిడ్డ పోయిరా అంటుంది. ఎందుకు పోతున్నావు అని ఏమైనా అంటుందా అని, సరే తీసుకపోరా మరి మంచిగా చెడో జర మరి తెలుసుకో అడుగు అని 2 ముచ్చట్లు చెప్తుంది. లేకపోతే నేను రావన్నారా కొడుకని మంచిగా అంటుంది, కానీ నువ్వు చెప్పకుండా పోదాను అంటే ఎంత బాధపడుతుంది చెప్పు. అయినాక చెప్దామట, ఏదో ఒకటి చెప్పిన తర్వాత చెప్దామట. అంతే ఇప్పుడు చెప్పినాం అనుకో, వాళ్ళు ఒక్కటి అనుకుంటే ఒకటి అయింది అనుకో, మంచిగా అనిపించేది. సరే నేను ఆఫీస్ పోయేటప్పుడు అయితే బ్యాగ్ తీసుకుపోయేది కదా, ఆ బ్యాగ్ పట్టుకుంటా మరి అందులో టాబ్లెట్ ఇటు వేసుకుని వద్దాం. మొహం కడుకొచ్చుకోపోలే పోదామట. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు సౌమ్య. ఏమైంది సౌమ్య? మార్నింగ్ నుంచి కొంచెం కళ్ళు తిరగడం ఉంటుంది, వామిటింగ్స్ కూడా అవుతుంది. 2 days నుంచి కళ్ళు తిరుగుతుంది మ్యామ్, అసలు ఏ పని చేయాలనిపించట్లేదు. ఓకే. అన్ఈజీగా ఉంది మ్యామ్. ఈసారి మంది కూడా మిస్ అయింది మ్యామ్, అందుకే చెకప్ కోసం అని వచ్చాము. ఓకే అమ్మా. ఓకే సౌమ్య, మరి ఫుడ్ రెగ్యులర్గా తీసుకుంటున్నారా? తీసుకుంటున్నాం. థైరాయిడ్ ఉందారా నీకు? లేదు మ్యామ్, థైరాయిడ్ ఏం లేదు. ఏమైనా రెగ్యులర్గా టాబ్లెట్స్ ఏమైనా వాడేటివి ఉన్నాయా? ఏం టాబ్లెట్స్ లేవు. సరేనా అమ్మా, ఇప్పుడు ఇవి రాస్తున్నాను, ఈ టెస్ట్ అవి చేయించుకోండి. ఓకేనా? ఓకే అలవాట్లా నొప్పి లేస్తాను బావా, చాలా బ్లడ్ గుంజిళ్ళు. ఎవరికి సూది కూడా వస్తావా? నేను ఇక హాస్పిటల్ బావ, ఏడో కూడా తిడతావా? ఓఆర్ఎస్ గిట్ ఏమైనా తాగుతావా మరి? నాకు ఏ ఓఆర్ఎస్ వద్దు, బయటికి పోయినాక కొబ్బరి నీళ్ళు తాపి. సౌమ్య మీరేనా? రిపోర్ట్స్ వచ్చినాయి మేడం. సౌమ్య వాళ్ళ రిపోర్ట్స్ వచ్చినాయా? పంపించండి. ఏమొచ్చిందో ఏమో బావ, భయం అవుతాను. ఏం కత్తి సౌమ్య, మీకు బ్లడ్ చాలా తక్కువ ఉందమ్మా. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసాము, నెగిటివ్గా ఉంది. ఓకేనా? ఫస్ట్ మీరు చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది అనుకున్నాం, కానీ రాలేదు. ఓకేనా? రక్తం కూడా తక్కువ ఉంది. థైరాయిడ్ టెస్ట్కి పంపించాం కదా తల్లి, అది 3 daysకి వస్తుంది. 3 days తర్వాత చూద్దాం, దానికి మళ్ళీ నాకు వచ్చి మీరు కనబడాలి. అర్థమవుతుందా? అప్పుడు విజిట్ అయినప్పుడు చెప్తాను థైరాయిడ్ స్టార్ట్ అయిందా లేదా అనేది. మెడిసిన్ రాస్తున్నాను, ఇవి వాడండి. మీరు కూడా ఫుడ్ మంచిగా పెట్టండి, పౌష్టిక ఆహారం పెట్టండి. పాలు, గుడ్లు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. అర్థమవుతుందా? అసలే తినదు మేడం, ఎంత చెప్పినా కూడా. గింతే తింటుంది, 2 గంటలు కూర్చొని తింటుంది. ఫ్రూట్స్ తెస్తే ఫ్రూట్స్ తినది, డ్రై ఫ్రూట్స్ తినది, ఏం తినదు మేడం. అసలే కొంచెం మీరే తిట్టి చెప్పండి. బ్లడ్ చూసారా? 6 గ్రాములు ఉంది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే 6 గ్రాములతోని ప్రెగ్నెన్సీ అందుకోవడం చాలా కష్టం కదండి. అర్థమవుతుందా? మీరు ఈ మంచి ఫుడ్ తీసుకోవాలి. అండ్ రక్తం పెరగడానికి కూడా నేను మందులు రాశాను, అవి రెగ్యులర్గా వాడండి. 15 days తర్వాత నాకు వచ్చి మళ్ళీ కనిపించాలి. చెప్పిన డైట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలమ్మా. వాడతాం మేడం. మీరు కూర్చో, మేము మెడిసిన్స్ తీసుకున్నాం. కూర్చో బావా కాసేపు, అంత ఎట్లా అవుతాను. ఆగు బావా కాసేపు. చూసినావా బావా, మనం ఒకటి అనుకుంటే ఒకటి అయింది. నువ్వు కూడా అనుకున్నావు కదా కన్ఫర్మ్ అవుతుందని. అవుతుంది అనుకున్నాను నేను కూడా. అందుకే బావా అత్తమ్మ వాళ్ళకి చెప్పొద్దని చెప్పినా నేను. చెప్తే వాళ్ళు కూడా ఏదో ఒకటి అనుకునేటోళ్ళు. ఇప్పుడు ఈ రిపోర్ట్స్ తీసుకుపోయి చెప్పినాం అనుకో, బాధపడేటోళ్ళు కదా. కానీ బావా అసలు ఇప్పుడు ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతుంది అనుకుని, ఇట్లా సిమ్టమ్స్ అవుతున్నాయి కదా, ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది అనుకున్నా. నిజం చెప్పు, నువ్వు కూడా అట్లనే అనుకున్నావు కదా? నేను కూడా అట్లనే అనుకున్నా. మనకు ఏదైనా అయినప్పుడే బాధ అనిపిస్తుంది. మంచిగా ఉండాలని నీకు ఆలోచన ఉండదా మరేమన్నా?
అప్పటిదాన్ని నువ్వు తినుకుంటా మంచిగా ఉండదు అంటే ఇప్పుడు బాధపడుతావా? ఇట్లా అవుతుందని నేను నా కలగన్నానా బాబా చెప్పు. నాకు మాత్రం ఉండదా పిల్లలు కావాలి తొందరగా అని? ఇప్పుడు బాధపడితే ఏమవుతుంది? ఏం కాదు కానీ బాధపడదు. సరే పోదాం ఇంటికి. నువ్వైతే అత్తమ్మ వాళ్ళకి ఇట్లా హాస్పిటల్కి వచ్చిన మనకి ఇట్లా ఏం చెప్పకు, ఆ రిపోర్ట్స్కి ఇట్లా అన్నీ దాపెట్టు. నేను ఎందుకు చెప్తా? దీవి దాచి పెడతా. మేము షాపింగ్ పోయినా అని చెప్తా. మరి టాబ్లెట్లు ఇటు చూస్తా, నువ్వే ఏదైనా ఒకటి చెప్పుకో. నేను ఫీవర్ వచ్చిందనో ఏదో ఒకటి చెప్పుకుంటా. పోదమ్మా. సరే.